నెల్లూరులో ఈ నెల 26 నుంచి రొట్టెల పండుగ జరగనుంది. 5 రోజుల పాటు జరిగే ఈ రొట్టెల పండుగకు దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు వస్తారు. ముందస్తుగానే రొట్టెల పండుగ విస్తృతంగా చేస్తున్నారు అధికారులు. బారా షహీద్ దర్గాలో ప్రార్థనలు చేసి రొట్టెలను మార్పిడి చేసుకునేందుకు భక్తులు సిద్ధమయ్యారు. అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, రొట్టెల పండుగ ఎలా జరుగుతుందనే విషయాలపై దర్గా కమిటీ చైర్మన్ మునీర్ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న సమీ హుస్సేనితో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. కుల మతాలకు అతీతంగా మత సామరస్యానికి చిహ్నంగా నిలుస్తుంది నెల్లూరు జిల్లాలోని బారా షాహిద్ రొట్టెల పండుగ. సో ఈ నెల 26 నుంచి 5 రోజుల పాటు జరిగేటువంటి రొట్టెల పండుగకు పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి అధికారులంతా కూడా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే కమిటీ కూడా ఫామ్ అయింది. మనతో పాటు ఈ యొక్క బారా షాహిద్ రొట్టెల పండుగ విశిష్టత గురించి తెలిపేందుకు కూడా షమీ ఉన్నారు మనతో మాట్లాడడానికి. షమీ గారు చెప్పండి, ప్రధానంగా ప్రతి ఏటా కూడా ఇది దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో ఇక కుల మతాలకు అతీతంగా నిలుస్తుంది ఈ పండుగ అంటాం. ఏంటి ఈసారి ఇక ప్రత్యేకత ఏంటి? ఈ 5 రోజుల పాటు ఎలాంటి కార్యక్రమాలు జరుగుతాయంటారు? నరేష్ గారు, మామూలుగా బారా షహీద్ దర్గా అంటేనే సర్వమత సమానత్వానికి వేదిక. అదేవిధంగా ఈరోజు భారతదేశంలో మనం చూస్తున్నాం పరిస్థితులు కులాల వారీగా, మతాల వారీగా, ప్రాంతాల వారీగా విచ్ఛిన్నమైపోయే పరిస్థితులు కనబడుతున్నాయి. అటువంటి పరిస్థితుల్లో అన్ని కులాలకు చెందిన వ్యక్తులు, అన్ని ప్రాంతాలకు చెందిన వ్యక్తులు ఒక దగ్గర అన్నతమ్ములాగా కలిసిమెలిసి ఉండడం అనేది నిజంగా అది భారతదేశానికి ఉన్న భారతీయాన్ని చాటుతుంది. అది ఏదైతే జాతీయ సమైక్యత అని ప్రతి ఒక్కరు చెప్తుంటారో ఆ జాతీయ సమైక్యత ఏదైతే ఉందో అది బారా షహీద్ దర్గాలో సజీవంగా మనకు కనబడుతుంది. ఇక్కడికి వచ్చే భక్తుల్లో అన్ని కులాలు, అన్ని మతాలకు చెందిన వాళ్ళు ఉంటారు. అన్ని ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ లక్షల సంఖ్యలో భక్తులు వస్తారు. ఇక్కడ ఏంటంటే మన సింహపురి గడ్డ మీద ఇటువంటి దర్గా ఉండడం నిజంగా మా సింహపురి గడ్డ వాసులు చేసుకున్న అదృష్టంగా మేమందరం కూడా భావిస్తున్నాము. అయితే ఇప్పటికే బారా షాహిద్ దర్గాకు సంబంధించి కమిటీ కూడా ఫామ్ అయింది. ఆ కమిటీకి సంబంధించినటువంటి చైర్మన్ మనతో పాటు మునీర్ ఉన్నారు. ఏదైనా చెప్పండి, ఈరోజు ప్రధానంగా బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగ అంటే ఒక విశిష్టత, అందులోనూ దాంట్లో ఆ కమిటీ మెంబర్గా ఈరోజు ఒక చైర్మన్గా మీరు ఫామ్ అయ్యారు. ఏంది, ఎలా ఉండబోతుంది ఈ 5 రోజులు పండుగకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి? అస్సలాము అలైకుం సార్. ఒక దేశవ్యాప్తంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి బారా షహీద్ దర్గాకి లక్షల్లో భక్తులు కోరికలు తీర్చుకోవడానికి, తీరిన కోరికలు వాళ్ళకి సమర్పించడానికి వచ్చేటటువంటి భక్తులు ఇంత గొప్ప, ఇంత బ్రహ్మాండమైనటువంటి ఒక గొప్ప మనకు పవిత్రమైన వాటికి బాధ్యతనిచ్చినటువంటి మన రూరల్ నియోజకవర్గ మన నాయకులు శ్రీధర్ రెడ్డి అన్న గారికి, ఆయన సోదరులు కోటమిరెడ్డి గిరిధర్ అన్నారెడ్డి గారికి, మన మంత్రివర్యులు అలాగే అజీజ్ భాయ్, నారాయణ సార్, అజీజ్ భాయ్కి నేను ముందు ధన్యవాదాలు చెప్తున్నాను. నాకు ఇప్పుడు నేను ఒకటి చెప్తానండి, బాధ్యత అనేది ఎట్లా అంటే నేను ఒక ఇక్కడ అధ్యక్షుడిని కాదు, అందరూ అధ్యక్షులే. నా కమిటీ సభ్యులు అందరూ ఉన్నారు, సమీభాయ్ ఉన్నారు, కలిసి కట్టుగా అందరం ఆయనకు ఇక్కడ ఉండేటటువంటి 12 మంది యోధులకి మేము సేవ చేయడానికి, వాళ్ళ ఆశీస్సులు లేనిది మనం ఇక్కడ అడుగు కూడా పెట్టలేము. మనకు సేవ చేసే భాగ్యం కలగాలంటే చాలా అదృష్టం ఉండాలి. ఇంతటి గొప్ప అవకాశం కల్పించిన అన్ని నాయకులకి, ఇక్కడ ఉండేటువంటి మా కమిటీ సభ్యులకి నేను ధన్యవాదాలు తెలుపుతూ సేవాభావంతోనే దర్గాకి ఒక సేవ చేస్తామని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. సో మొత్తానికైతే బారా షాహిద్ రొట్టెల పండుగ అంటేనే దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రాముఖ్యత ఉంది, ఒక విశిష్టత ఉంది. సో అందులో భాగంగా 26వ తేదీ నుంచి 5 రోజుల పాటు జరిగేటువంటి ఈ యొక్క రొట్టెల పండుగ అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ప్రత్యేకించి కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం కూడా వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా అన్ని ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ వక్స్బోర్డ్ చైర్మన్ అజీజ్తో పాటు మంత్రి నారాయణ, రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డితో పాటు గిరిధర్ రెడ్డి వీళ్ళందరూ కూడా సమన్వయపరుచుకుంటూ ఎక్కడికెక్కడ కూడా అధికారులంతా కూడా అన్ని శాఖలతో కూడా ఈ యొక్క దర్గా పండుగ ఏదైతే ఉందో దీన్ని ఒక హైలైట్గా జరపాలని చెప్పి ఈసారి వచ్చేటువంటి 20 లక్షల పైగా జనాలకు ఏ ఇబ్బంది లేకుండా భక్తులందరికీ కూడా అన్ని సౌకర్యాలు కూడా పూర్తి చేసినట్టుగా ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి దర్గా కమిటీ చైర్మన్తో పాటు ఇటు ప్రముఖ ఇస్లాం మతంలో అయినటువంటి రాష్ట్ర నాయకులు, మైనార్టీ నాయకులు సమీభాయ్ కానీ వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో వచ్చే భక్తులందరూ కూడా సౌకర్యబద్ధంగా కూడా పూర్తి స్థాయిలో వచ్చి వాళ్ళందరూ కూడా తిరిగి వెళ్ళే ప్రయాణం అంతా కూడా దగ్గరుండి చూసుకుంటామని ఒక ధీమాయత వ్యక్తపరిచిన పరిస్థితి కనబడతా ఉంది. ఇది రొట్టెల పండుగ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకయ్యతో నరేష్, దర్గా నుంచి.